హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఆన్ వెల్ బీయింగ్ విత్ వినయ్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి బాడీ కాంపోజిషన్. అంటే మీ ఫిజిక్ లుక్స్ నుంచి, అంటే అది టోన్డా, లేకపోతే మస్కులరా, లేకపోతే హెవీ బాడీ ఫ్యాటా దగ్గర నుంచి దాని అథ్లెటిక్ పర్ఫార్మెన్స్ లైక్ స్ట్రెంగ్త్ అవ్వచ్చు, లేకపోతే ఎజిలిటీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీ బాడీలో ఉన్న టిష్యూస్ బట్టి డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. అవేంటి, అవి మీ ఓవరాల్ ఫిజిక్ని ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాయి, దీని గురించి మాట్లాడుకోబోతున్నాం. మాట్లాడుకునే ముందు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై వైఫ్ రాజీ హార్ట్ఫుల్లీ, బికాజ్ నేను ఇంత బిజీలో ఉండి కూడా, ఎందుకంటే రీసెంట్గా నాకు ట్విన్స్ పుట్టారు. సో ఇద్దరు న్యూ బోర్న్ బేబీస్ ఇంట్లో ఉండి, అలాగే మా పెద్ద పాప కూడా ఉంది. సో వీళ్ళందరినీ చూసుకుంటూ తను నా టైం నాకు ఇస్తుంది టు క్రియేట్ దిస్ కంటెంట్ కానీ, లేదా నా ఫిటర్ క్లయింట్స్తో ఎంగేజ్ అవ్వడానికి కానీ, అలానే నా ఫుల్ టైం జాబ్ చేసుకోవడానికి కానీ. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ రాజీ. ఇంత చేస్తున్నప్పటికీ ఐ నో నా ఫాలోవర్స్ ఒక 150 ఉన్నారు. అది కొన్నిసార్లు నాకు డిస్కరేజింగ్ ఉంటుంది. నేను ఆల్మోస్ట్ 6 months నుంచి ఇదంతా చేస్తున్నాను. ఐ థింక్ ఐఎమ్ గివింగ్ లైక్ రైట్ ఇన్ఫర్మేషన్ అండ్ విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్. స్టిల్ ఐ హ్యావ్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్. అది కొన్నిసార్లు డిస్కరేజింగ్ అనిపించినా కూడా నేను ఐ హ్యావ్ కమిటెడ్ మై సెల్ఫ్, ఒక 1 year చేసి చూద్దాం ఎలా ఉంటుందా అని చెప్పి. సో కనుక మీకు కానీ నా ఇన్ఫర్మేషన్ నచ్చుతుంది కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. దానివల్ల నాకు మరింత ఎంకరేజ్మెంట్ వస్తుంది అండ్ ఐ కెన్ డూ మోర్ అండ్ మోర్ ప్రొడక్టివ్ వీడియోస్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద కంటెంట్. మనం మన బాడీ క్రియేట్ అవ్వడానికి చాలా చాలా రకాల టిష్యూస్ ఉంటాయి. బట్ మన లుక్, అదే మన ఫిజిక్ కాంపోజిషన్ కానీ, లేదా అథ్లెటిక్ పర్ఫార్మెన్స్ కానీ డిపెండ్ అనేది కొన్ని టిష్యూస్ మీద ఉంటాయి, కొన్ని మేజర్ టిష్యూస్ మీద. వాటి గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టిష్యూ వచ్చేసరికి స్కెలిటల్ మజిల్ మాస్. అంటే ఏంటంటే ఏదైతే ఒక మజిల్స్ మాస్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయో మీ స్కెలిటన్ అనేది మూవ్ అవ్వటానికి, దాన్ని స్కెలిటల్ మజిల్ మాస్ అంటాం. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మీరు వర్కౌట్ చేసినప్పుడు మూవ్ అవటానికి కానీ, లేదా ఏదైనా ఒక స్పోర్ట్ యాక్టివిటీ చేసేటప్పుడు మూవ్ అవటానికి కానీ, వీటన్నిటికి కూడా. అసలు అంతేందుకు, మీరు మెట్లు ఎక్కుతున్నా, నడుస్తున్నా కూడా ఈ స్కెలిటల్ మజిల్ మాస్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇట్స్ కాంట్రిబ్యూషన్ ఇస్ వెరీ వెరీ హై. అండ్ అది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అనమాట. ఈ స్కెలిటల్ మజిల్ మాస్తో పాటు మనకి ఇంకా వేరే వేరే రకాల టిష్యూస్ కూడా ఉంటాయి అనమాట. లైక్ కార్డియాక్ మజిల్ మాస్ అని చెప్పి, అలాగే స్మూత్ మజిల్స్ అని చెప్పి. ఈ కార్డియాక్ మజిల్ మాస్ అనేది వచ్చేసరికి మనకి హార్ట్కి ఇంపార్టెంట్ దాని ఫంక్షనింగ్కి. అలానే స్మూత్ మజిల్స్ అనేవి ఆర్గాన్స్కి ఇంపార్టెంట్ అనమాట, అదర్ ఆర్గాన్స్ ఇన్ యువర్ బాడీ. ఈ రెండు మనం ఈ వీడియోలో కవర్ చేయం, బికాస్ వాటి వల్ల మన ఫిజికల్ డెవలప్మెంట్ కానీ, స్ట్రెంత్ కానీ పెద్దగా డిపెండ్ అయి ఉండదు. అందుకని నో కమింగ్ బ్యాక్ టు ద స్కెలిటల్ మజిల్ మాస్, అది ఎంత ఎక్కువ ఉంటే మనకి అంత మంచి స్ట్రెంత్ ఉంటుంది. ఎందుకనంటే ఈ స్కెలిటల్ మజిల్ మాస్కి కాంట్రాక్టల్ ప్రాపర్టీ అని ఉంటుంది. కాంట్రాక్టల్ అంటే అర్థం ఏంటంటే మీ మజిల్ ఎలాస్టిసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ అయితే మీకు ఒక రబ్బర్ బ్యాండ్ ఉంది, ఇలా దాని జాయింట్స్ పట్టుకున్నారు. దాన్ని మీరు ఏం చేయొచ్చు, ఇలా అలా సాగదీయచ్చు, అలానే వదిలితే మళ్ళీ దగ్గరికి వస్తుంది. అలానే మీరు ఒక ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీ మజిల్ అనేది ఎక్స్టెన్సిబిలిటీ అవ్వాలన్నా, లేదా కాంట్రాక్ట్ అవ్వాలన్నా, లేకపోతే ఎలాంటి ఒక మూమెంట్ చేయాలన్నా కూడా ఈ కాంట్రాక్టల్ ప్రాపర్టీ అనేది అంతే ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇది ఎంత ఎక్కువ ఉంటే మన స్ట్రెంత్ అంత ఎక్కువ బాగుంటుంది. ఐ మీన్ లైక్ ఆ మజిల్ మాస్, స్కెలిటల్ మజిల్ మాస్ అనేది ఎంత ఎక్కువ ఉంటే మన స్ట్రెంత్ అంత బాగుంటుంది. అలానే అది ఎక్కువ ఫోర్స్ని జనరేట్ చేయగలదు. సో ఈ ఫోర్స్ అనేది నాట్ ఓన్లీ ఇన్ ద స్ట్రెంత్ ట్రైనింగ్, బట్ ఏదైనా స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు కానీ, రన్నింగ్ కానీ, ఇలా ప్రతి యాక్టివిటీకి కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది మీ ఫిజికల్ డెవలప్మెంట్కి అండ్ అథ్లెటిక్ పర్ఫార్మెన్స్కి చాలా 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 ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చేసరికి సబ్కటేనియస్ ఫ్యాట్. అంటే అర్థం ఏంటంటే ఏదైతే ఫ్యాట్ మీ స్కిన్ కింద ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ సబ్కటేనియస్ ఫ్యాట్ అనమాట. ఇది ఎలా లేయర్ అయి ఉంటుందంటే మీ స్కెలిటల్ మజిల్ మాస్కి పైన అండ్ మీ స్కిన్కి కింద, ఈ రెండింటి మధ్యలో అది శాండ్విచ్ అయి ఉంటుంది అనమాట. ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఎందుకంటే మీ ఓవరాల్ బాడీ వెయిట్కి ఇది కాంట్రిబ్యూట్ చేసిద్ది, కానీ దీనివల్ల మీకు పెద్ద ఉపయోగం ఉండదు అనమాట. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్న కాంట్రాక్టల్ ప్రాపర్టీ ఏదైతే స్కెలిటల్ మజిల్ మాస్లో ఉందో దీంట్లో ఏమీ ఉండదు. సో దీనివల్ల మీకు అడిషనల్ వెయిట్ యాడ్ అయ్యింది తప్పితే అడ్వాంటేజ్ అనేది ఏమీ లేదు. కాబట్టి ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఈ స్కెలిటల్ మజిల్ మాస్ ఎలా ఇంప్రూవ్ అవుద్ది, ఈ సబ్కటేనియస్ ఫ్యాట్ అనేది ఎలా డిక్రీజ్ అవుద్ది అనేది. ఈ రెండు ఎలా జరుగుతాయంటే సింపుల్ అండ్ సో ఎనఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ప్రిఫరబుల్లీ స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే ఈ రెండు, ఒకటి ఇంప్రూవ్ అవుద్ది విచ్ ఈస్ యువర్ స్కెలిటల్ మజిల్ మాస్, అండ్ ఈ సబ్కటేనియస్ ఫ్యాట్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. ఆల్సో ప్రాపర్ న్యూట్రిషన్ విచ్ ఇంక్లూడ్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, యాజ్ సింపుల్ యాజ్ దట్. నౌ కమింగ్ టు ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఈస్ విజరల్ ఫ్యాట్. ఈ విజరల్ ఫ్యాట్ అనేది కొంచెం ట్రికీ. ఎందుకంటే ఇప్పుడు సబ్కటేనియస్ ఫ్యాట్ అనుకోండి, మీకు పట్టుకుంటే అర్థమవుద్ది. సపోజ్ మీకు కొంతమందికి ఎవరికైనా యూనో లైక్ సాగి ట్రై ఆర్మ్స్ ఉన్నాయి అనుకోండి, ఇలా పట్టుకుంటే మీకు అర్థమవుద్ది కదా, లైక్ దిస్ ఇస్ ఫ్యాట్ అన్నట్టుగా. ఈ విజరల్ ఫ్యాట్ అనేది అలా అర్థం కాదు. ఎందుకంటే ఈ విజరల్ ఫ్యాట్ అనేది మీకు మోస్ట్లీ ఆర్గాన్స్ మధ్యలో అక్యుములేట్ అయిపోయి ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని ఫీల్ అవ్వలేరు, టచ్ చేయలేరు అనమాట. దానివల్ల ఇది కనుక్కోవడం అనేది మీకు విజువల్ కొంచెం కష్టం.
సో దీనికోసం ఏంటంటే మనం జనరల్గా మీకు ఓవరాల్ బాడీ ఫ్యాట్ ఇంక్రీజ్ అయితే ఆ సబ్కంటిన్యూస్ ఫ్యాట్ ఇంక్రీజ్ అవుద్ది, దాంతోపాటు ఈ విజువల్ ఫ్యాట్ కూడా ఇంక్రీజ్ అవుద్ది. జస్ట్ బేసిక్ థంబ్ రూల్ ఏంటంటే మీకుండే బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్లో 10% అనేది విజువల్ ఫ్యాట్కి బిలాంగ్ అయి ఉంటుందని ఒక జనరల్ థియరీ అనమాట. ఆ జనరల్ రూల్ ఆఫ్ థంబ్ లాగా అనుకోండి, ఈజీ టు అండర్స్టాండ్ బేసిక్గా. సో సపోజ్ లెట్స్ మీ టోటల్ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ 40 అనుకోండి, అందులో 30% సబ్కంటిన్యూస్ ఫ్యాట్ది, 10% వచ్చేసరికి విజువల్ ఫ్యాట్ది. ఓకేనా? అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ అయిన విషయం కూడా మీరు గమనించారా, ఈ ఫ్యాట్ స్టోరేజ్ అనేవి మీకు ఎక్స్ట్రిమిటీస్ అంటే ఈ టోస్ కానీ ఈ ఫింగర్ చివర్లు కానీ అక్కడే మీకు స్టోర్ అవుతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు స్టోర్ అరౌండ్ యూర్ మిడ్ సెక్షన్ అనమాట. ఓకే, సో మీకు వెయిట్ సైజ్ పెరుగుతుందంటే దట్ ఈస్ అ సైన్ దట్ యు ఆర్ మోస్ట్లీ గెయినింగ్ ద ఫ్యాట్ అని. అది ఎంత తక్కువ ఉంటే మీ ఓవరాల్ హెల్త్కి అంత మంచిది అనమాట. ఓకే, నౌ కమింగ్ టు ద ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ టిష్యూ విచ్ ఈస్ బోన్స్. యా, బోన్సే. సో ఈ బోన్స్ కూడా ఒక టిష్యూసే అనమాట. మీరు చూస్తుంటే టోటల్ ఓవరాల్ వెయిట్లో బోన్స్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ బోన్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటారా? బికాస్ దీన్ని బట్టి మీ ఓవరాల్ బాడీ ఫ్రేమ్ స్ట్రక్చర్ అనేది డిజైన్ అయి ఉంటుంది. అండ్ ఇది మనిషికి మారిపోద్ది, అంతే కదా. ద స్కెల్టల్ ఫ్రేమ్ అనేది ఒకేలా ఉండదు, లెంత్ ఆఫ్ ద బోన్స్ మారుతాయి, గ్రిత్ అంటే ఆ డయామీటర్ ఆఫ్ ద బోన్ అది మారుతుంది, అలాగనే దాని బోన్ డెన్సిటీ మారిద్ది, ఇలా చాలా చాలా మారుతాయి. సో ఇలా ఈ చేంజెస్ ఉండటం వల్లే సబ్జెక్టర్కి జెండర్కి ఈ డిఫరెన్స్ ఉండటం వల్లే ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వేరియబుల్ ఫ్యాక్టర్ అనమాట మీ ఓవరాల్ బాడీ కాంపోజిషన్కి. ఇప్పుడు ఇది ఎలా ఇంపాక్ట్ అవుద్దో మీ ఓవరాల్ బాడీ కాంపోజిషన్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్రాడ్ రిబ్ గేజ్, బ్రాడ్ షోల్డర్స్ ఉన్నాయండి. అప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్లీ యూఆర్ గోయింగ్ టు పుట్ మోర్ మజిల్ ఆన్ ద షోల్డర్ లెవెల్ ఆఫ్ ద రిబ్ గేజ్ లెవెల్ when compared to that of narrow shoulders. సో నారో షోల్డర్స్ ఉన్న వాళ్ళకంటే కూడా మీకు ఎక్కువ మజిల్ అక్కడ పుట్ ఆన్ అవుతుంది. సిమిలర్గా మీకు కొంచెం బిగ్ పెల్విస్ కానీ లేకపోతే బిగ్ హిప్ గ్రూప్ కానీ ఉందనుకోండి, అప్పుడు ఏమవుద్ది, యూ కెన్ పుట్ మోర్ మజిల్ ఆన్ యువర్ గ్లూట్స్, రైట్? సో అలా డిపెండింగ్ అపాన్ యువర్ ఫ్రేమ్ దానికి ప్రపోర్షనల్గా అక్కడ మజిల్ మాస్ పుట్టడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఇంపార్టెంట్ యువర్ బోన్స్ ఈస్ యువర్ బోన్ డెన్సిటీ. మీ బోన్ డెన్సిటీ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది మీకు ఓవరాల్ ఫంక్షనల్ యాక్టివిటీస్. తక్కువ ఉంటే ఏమవుద్దంటారా, ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ మోర్ రిస్క్ ఆన్ ఫ్రాక్చర్స్. సో లోవర్ బోన్ డెన్సిటీ ఉంటే కనుక మీకు ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఎంగేజ్లో అంత ఇంపాక్ట్ కాకపోవచ్చు, కానీ యాజ్ యూ గెట్ ఓల్డర్ అండ్ ఓల్డర్ ఇట్ విల్ డెఫినెట్లీ షో యూ ద ఇంపాక్ట్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఆర్గాన్స్. ఈ ఆర్గాన్స్ అండ్ టిష్యూ అనేది మనం బేసిక్గా ఏం చేయలేం, బట్ ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ యువర్ ఓవరాల్ బాడీ వెయిట్ అనమాట. సో ఇక్కడ అంటే ఆర్గన్స్ అంటే ఎలా అంటే వాటి రోల్ వాటికి ఉంటాయి స్పెసిఫిక్గా, అంతేగాని దీన్ని ఇంప్రూవ్ చేయడం తగ్గించడం ఇలాంటిది ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ డైజెషన్, హార్మోనల్ ఫంక్షన్స్, వీటన్నిటికీ ఆర్గాన్స్ అనేవి ఇంపార్టెంట్. ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే మీ బాడీ కాంపోజిషన్ అనేది మేజర్గా బాడీ వెయిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ బాడీ వెయిట్లో ఈ ఆర్గాన్స్ కూడా మేజర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది కాబట్టి ఆ ఈక్వేషన్ టోటల్ బాడీ వెయిట్ ఈక్వేషన్లో అందుకని ప్రస్తావిస్తున్నాను. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ దట్ కంపోజ్ యువర్ బాడీ ఆర్ దట్ క్రియేట్ యువర్ బాడీ అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకునే టాపిక్ ఇంతకుముందు ఆల్రెడీ నేను డీటెయిల్గా కవర్ చేశాను, కుదిరితే కింద పిన్ చేసి పెడతాను, ఆ వీడియోని కూడా వెళ్ళి చూడండి. అదేంటంటే ఈ మజిల్ మాస్ అనేది పెంచుకోవడం అనేది మంచిది అండ్ ఫ్యాట్ని తగ్గించుకోవడం మంచిదని మాట్లాడుకున్నాం. కానీ దీన్ని ఎలా మనం మెజర్ చేయొచ్చు అనేవి కొన్ని టిప్స్ చెప్తాను. నేను చెప్పినట్టు ఇది డీటెయిల్గా ఇంతకు ముందు వీడియోలో కవర్ చేశాను, బట్ ఇప్పుడు నేను బ్రీఫ్గా ఒక సమ్మరీ చేస్తాను. ఈ వీడియోలో మళ్ళీ ఎందుకు మెన్షన్ చేస్తానంటే కనుక, సో ఎవరైనా కొత్తగా ఈ వీడియో సింగిల్గా చూస్తుంటే వాళ్ళకి ఓవరాల్ ఒక కన్క్లూజన్ ఆ రౌండ్నెస్ వస్తుందని చెప్పి. సో ఫస్ట్ థింగ్ వచ్చరికి విజువల్ అపీరియన్స్. సో ఆ విజువల్ అపీరియన్స్ ఎలా అంటే మీకు అర్థమైపోతుంది మీ బాడీ చూస్తే. లైక్ పొట్టుంటే మీకు అర్థం కదా అండి, లైక్ ఆ సెమీ రౌండ్ షేప్ కానీ లేకపోతే నేను చెప్పినట్టు సాగి ఆర్మ్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటే అర్థం ఏంటి, మీకు బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉన్నట్టు. దానికి మనం ఎక్కడికో వెళ్ళి ఏదో స్కాన్లు చేసుకోకర్లా, రైట్? జస్ట్ అద్దం ముందు నిలబడి చూసుకుంటే చాలు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీక్ బై వీక్ ప్రోగ్రెస్ చూసుకునేటప్పుడు మీకు అర్థం కాదు మీరు ప్రోగ్రెస్ అవుతున్నారా లేదా అనేది. అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే బయాస్గా ఉంటారు. వాళ్ళు సపోజ్ లెట్సే వాళ్ళు 1 వీక్ చేయగానే అరే మన మజిల్స్ పెరిగిపోయినాయి, అది మనకు గట్టిపడిపోయింది అని అనుకుంటారు. కానీ రియాలిటీలో 1 వీక్లో మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ చేసినంత మాత్రాన, డైట్ కరెక్ట్గా ఫాలో అయినంత మాత్రాన అంత విజువల్ చేంజ్ అనేవి రావన్నమాట. సో ట్రై టు బి అన్బయాస్డ్ వెన్ యూర్ క్లికింగ్ ద పిక్చర్స్. ఓకే, సెకండ్ థింగ్ వచ్చేసరికి బాడీ వెయిట్. సో ఈ బాడీ వెయిట్ అనేది చాలా గమ్మత్తుగా ఉంటుంది, ఎందుకంటే మీరు సేమ్ బాడీ వెయిట్లో ఉండి మీకు డిఫరెంట్ బాడీ కాంపోజిషన్ ఉండొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హీఈస్ వన్ ఆఫ్ మై క్లయింట్. మీరు చూసుంటే ఈ పిక్చర్స్లో బోత్ ద పిక్చర్స్లో హీస్ ఆన్ ద సేమ్ వెయిట్, బట్ మీరు వాళ్ళ బాడీ డెఫినేషన్ చూసారంటే ఒక దాంట్లో మోర్ మస్కులర్ ఉన్నారు అండ్ ఇంతకు ముందు దాంట్లో కొంచెం మోర్ ఫ్యాట్ ఉన్నారు, లైక్ బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఏ బాడీ వెయిట్లో మన అపీరియన్స్ ఎలా ఉందనేది కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి.
If it is going extremely towards the fat composition, then cut down your weight. ఓకే, థర్డ్ థింగ్ వచ్చేసరికి లిఫ్టింగ్ పర్ఫార్మెన్స్. సో మీరు జిమ్లోకి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఎత్తగలుగుతున్నారు, అండ్ సబ్జెక్టుకు చూసుకుంటే ఒక 6 to 20 రెప్స్ రేంజ్ అనేది మీరు పెట్టుకోండి. ఎందుకంటే మరీ ఎక్కువ రెప్స్ చేస్తే కనుక 20 కంటే మీకు మీ పర్ఫార్మెన్స్ మానిటర్ చేసుకోవడానికి అనేది టూ మచ్ అయిపోతుంది. ఓకే, అలానే 6 కంటే తక్కువ వెళ్ళారంటే యూ కాన్ గెట్ ఎనఫ్ డేటా టు సీ హౌ యూఆర్ పర్ఫార్మింగ్ ఇన్ యువర్ పర్ఫార్మెన్స్. సో ఈ 6 to 20 రేంజ్లో మీరు ఎలా పర్ఫార్మ్ చేస్తారో చూసుకోండి. అండ్ దీనికి కంజంక్షన్గా ఇఫ్ యూ వాంట్ బి మోర్ కాషియస్, బాడీ వెయిట్తో కంపేర్ చేసుకోండి. అంటే ఎలా అంటే, సో 70 kgs అనుకోండి ఒక మనిషి, అప్పుడు తన బాడీ వెయిట్ ఎలా ఉంది, అండ్ కొంచెం మజిల్ బిల్డ్ చేసి అండ్ మోర్ డిఫైన్ స్ట్రక్చర్కి వచ్చినప్పుడు అదే 70 kgs తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. ఇలా చెక్ చేసుకుంటే ఏమవుతుందంటే, సేమ్ బాడీ వెయిట్లో ఉన్నప్పుడు మీరు కనుక వెయిట్లో ఎక్కువ ఎత్తగలుగుతున్నారంటే యూర్ పుట్టింగ్ మోర్ మజిల్ అండ్ డిక్రీజింగ్ ఫ్యాట్ అని అర్థం అంట. యువర్ డిక్రీజింగ్ ఫ్యాట్ అని అర్థం. ఓకే, నౌ కమింగ్ టు ద ఫోర్త్ థింగ్ విచ్ ఈస్ బయో ఎలక్ట్రికల్ ఇంపిడెన్స్. ఈ BIA అంటాం ఈ షార్ట్ కట్లో. ఇదేంటంటే ఒక యూజింగ్ మిషన్స్ వి క్యాలిక్యులేట్ అవర్ మజిల్ మాస్, స్కెల్టల్ మజిల్ మాస్, లేదా బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం. టెక్నికల్గా వెళ్ళాలంటే కనుక సింపుల్గా ఇది ఒక ఎలక్ట్రిక్ పల్స్ని మీ బాడీలోకి పంపిస్తుంది, అండ్ ఆ ఎలక్ట్రిక్ పల్స్ యొక్క రెసిస్టెన్స్ బట్టి వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. కానీ నా సజెషన్ ఏంటంటే ఇది అంత యాక్యురేట్ కాదు, అండ్ ఇది మ్యానుఫ్యాక్చర్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఒక్కొక్క మ్యానుఫ్యాక్చర్ ఒక్కొక్కలాగా డిజైన్ చేస్తారు ఆ టెక్నికాలిటీస్ని, ఆ మిషన్ టెక్నికాలిటీస్ని. సో కాబట్టి అండ్ ఇంకోటి కూడా, మీరు తాగిన వాటర్ బట్టి, మీకున్న గ్లైకోజన్ స్టోర్స్ బట్టి కూడా ఒకరోజు చూపించింది ఇంకో రోజు చూపించుకోవచ్చు మీకు రిజల్ట్స్ అనేది. కాబట్టి మీకు అసలు ఈ అబ్సల్యూట్ నెంబర్స్ అక్కర్లా. యాజ్ సింపుల్ యాజ్ ఇంతకు ముందు నేను చెప్పినట్టు కనుక మీ డెఫినేషన్, మీ బాడీ డెఫినేషన్ మారుతున్నా, మీ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతున్నా, దట్ ఈస్ ఎ సైన్ దట్ యువర్ పుట్టింగ్ ఆన్ ద మజిల్ మాస్. బట్ కొంతమంది ఉంటారు నెంబర్స్ మీద మోస్ట్ అబ్సెస్డ్గా ఉండేవాళ్ళు, వాళ్ళకి మేబీ కొంచెం ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వడానికి ఈ బయో ఎలక్ట్రికల్ ఇంపిడెన్స్ ఉపయోగపడచ్చు. దీనికి నెక్స్ట్ వచ్చేసరికి డెక్సా స్కాన్. ఈ డెక్సా స్కాన్ అనేది ఏంటంటే కైండ్ ఆఫ్ సిమిలర్ టు ద బయోఎలక్ట్రిక్ ఇంపిడెన్స్, బట్ ఇట్ ఈస్ మోర్ యాక్యురేట్ అనమాట వెన్ కంపేర్ టు దట్ ఆఫ్ బయోఎలక్ట్రికల్ ఇంపిడెన్స్. అండ్ ఇది కూడా సేమ్ అంతే. మీరు కానీ వాటర్ తాకముందు ఒకసారి చెక్ చేసుకొని, వాటర్ తాగిన తర్వాత చెక్ చేసుకున్నారంటే మీ నెంబర్స్ అన్ని మారిపోతాయి. సో ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ టు ద హైడ్రేషన్ అండ్ గ్లైకోజన్ స్టోర్స్. అండ్ ద లాస్ట్ థింగ్ వచ్చేసరికి స్కిన్ ఫోల్డ్స్. ఇది ఒక వన్ వే ఆఫ్ ద అదర్ వే టు మెజర్ యువర్ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్. బేసిక్గా ఏంటంటే ఒక క్యాలిపర్స్ లాగా ఉంటుంది. ఆ క్యాలిపర్స్తో మీరు బాడీలో మోస్ట్లీ అబ్డోమెన్లో పిన్ చేసుకొని చూస్తారు చాలా మంది. సో అబ్డోమెన్ దగ్గర దాన్ని పిన్ చేసుకొని చూస్తే కనుక అదొక నెంబర్ చెప్తుంది అనమాట ఆ క్యాలిపర్స్ మీద. ఆ నెంబర్ బట్టి వాడు ఒక చార్ట్ ఇస్తాడు. వాడు పంపించే ప్యాకేజ్లో అన్న చార్ట్ కూడా ఉంటుంది. సో ఆ చార్ట్లో చూస్తారనమాట మీ ఏజ్, జెండర్ బట్టి ఇంత నెంబర్ ఉంటే ఇంత బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ అని. మళ్ళీ ఇది అబ్సల్యూట్గా యాక్యురేట్ అంటే నాట్ రియల్లీ, బట్ దెన్ మీరే ఒకసారి ఆలోచించండి. ఆ థిక్నెస్ తగ్గే కొద్దీ మీరు క్యాలిపర్స్ని పెట్టినప్పుడు మీ టమ్మీ దగ్గర ఆ థిక్నెస్ తగ్గే కొద్దీ దాని అర్థం ఏంటి, మీ ఫ్యాట్ తగ్గుతుంది అని, అంతే కదా. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. కాబట్టి నా సజెషన్ అయితే ద మోస్ట్ చీపెస్ట్ ఆర్ ద మోస్ట్ మనకి రిలేటివ్గా యాక్యురేట్ ఏదనుకుంటే కనుక స్కిన్ఫుల్ విల్ గివ్ యూ లైక్ మేబీ రైట్ కైండ్ ఆఫ్ అనాలిసిస్. అగైన్ ఈ ఒపీనియన్ అనేది డిఫర్ అవ్వచ్చు. మీకు ఏది బెస్ట్ అనిపిస్తే నేను పైన చెప్పిన వాటిలో అది ఫాలో అవ్వండి. హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. సీ యూ నెక్స్ట్ వీక్. బై బై.